దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా కాపాడుకుంటా తన నడవడికలో నడిపిస్తూ వస్తా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మోషే నాయకత్వం కింద నడిపించుకుంటా వస్తూ ఉన్నాడు. మోషే ఎన్నో కష్టాలు అనుభవించి కూడా, ఎన్నో బాధలు పడుకుంటా కూడా మోషే ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషేని ఏర్పరచుకున్న తర్వాత మోషే ద్వారా వారు నడిపించబడతా ఉన్నారు. ఎక్కడికి నడిపించబడతా ఉన్నారు? ఫరో బానిసత్వం నుంచి కానాను దేశానికి నడిపించబడతా ఉన్నారు. ఆ కానాను దేశానికి నడుస్తూ ఉన్న క్రమంలోనే కొన్ని పర్యాయాలు ఎన్నో ఎదురవుతూనే ఉన్నాయి పరిస్థితులు. అయితే ఎదురైతే అంటే కూడా దేవుడు వాటికి మార్గాన్ని చూపించుకుంటా, దారి చూపించుకుంటా అన్ని కూడా ఏం చేస్తున్నాడంటే నడిపించుకుంటా వస్తూ ఉన్నాడు. వస్తా అంటే కొన్ని సందర్భంలో మొదటిగా ఎదురైంది ఏంది అయ్యా అంటే, మొదట ఏం చేసిందంటే ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఎందుకనంటే ఆ కఠినపరుచుకున్నప్పుడు ఆ మోషే ద్వారా దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు. ఎందుకంటే కొన్ని తెగుళ్ళు చేసాడు, తర్వాత సూచక్రియలు చేసాడు. ఎన్ని చేసాడు అని అంటే ఆ పరహృదయం ఆ కఠినత్వం నుంచి విడిపించబడడానికి కూడా అన్ని విధాలుగా చేసి ఆఖరికి ఫరో బానిసత్వానికి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ఎదురైంది ఏంటంటే చేదు అనుభవం తయారైంది. ఆ మారా నుంచి కూడా ఏమైపోయిందంటే, ఆ మారా అనుభవం నుంచి కూడా, చేదు అనుభవం నుంచి కూడా మరలా బయటికి వచ్చేసిండు. మరలా బయటికి వచ్చిన క్రమంలోనే ఏం చేసిందంటే వీళ్ళ ప్రయాణం కొనసాగించుతూనే కొనసాగించబడుతూనే ఉన్నది. ఈ కొనసాగించబడుతున్న ఆ తరుణంలోనే ఫరో సైన్యం కూడా వెనక నుంచి బయలుదేరింది. తర్వాత బయలుదేరిన క్రమంలో కూడా దేవుడు చెప్పేసాడు, మోషేతోడే మాట్లాడిండు. ఏంది దేవాని మరలా మోషే ప్రార్థించడం స్టార్ట్ చేసాడు. మోషే నీ చేతులు ఏమున్నది అని అంటే, ఆయన కర్ర ఉన్నది. ఆ కర్ర చాపేసరికి ఆ కర్ర ద్వారా ఎర్ర సముద్రము 2 పాయలైపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఎర్ర సముద్రము దాటిన క్రమంలోనే దాటి ముందుకు వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే, ప్రియదేవుని ద్వారా దాటిన తర్వాత ఫరో సైన్యము దాంట్లో మునిగిపోయారు. ఫరో సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. ప్రయాణం సాగుతూ ఉన్నది. అయితే ఈ ప్రయాణం సాగుతున్న తరుణంలో, ప్రయాణము సాగుతున్న కొద్దీ ఆ ప్రయాణం ముందుకు సాగినప్పుడు ఆ ప్రయాణంలో వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే, వాళ్ళు ప్రయాణం సాగుతూ ఉన్నది. సాగుతా అంటే వారికి వచ్చేసింది. వాళ్ళకి ఏమొచ్చిందంటే, వారికి ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఏమో ఆలోచన వచ్చేసిందంటే, వాళ్ళకు ఏమొచ్చేసిందంటే లోకములో ఉన్న మరలా వాళ్ళు తిన్న ఏమి ఆమె వచ్చిందంటే, వాళ్ళు ఆ మాంసము అదంతా జ్ఞాపకం వచ్చేసరికి దేవుడు ఏం చేసిండంటే, దేవుడు వారికి కావలసిన ఆహారాన్ని కూడా దేవుడు ఏం చేసిండంటే వారికి సమృద్ధిగా ఏం చేసిండంటే ఒక గాలిని పంపించేసి దేవుడు ఏం చేసిండంటే అక్కడ ఆ మన్నాను కురిపించాడు, పురులను కురిపించాడు. వారికి కావలసినదంతా కూడా తినడానికి దేవుడు సమృద్ధిగా కుమ్మరించాడు. చూడండి, బైబిల్లో చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 28 నుంచి మనం చదువుదామా? 11:28. మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును, చదవమ్మా, కంటిన్యూషన్ చదవాలి. మోషేకు పరిచారకుడైన యెహోషువ మోషే నా ప్రభువా వారిని నిషేధించమని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాలెంలోనికి వెళ్ళిరి.
తర్వాత యెహోవా సన్నిధి నుంచి ఆ. ఒక గాలి బయలుదేరి ఆ. సముద్రపు నుండి పూరేళ్లను రప్పించి ఆ. పాలెం చుట్టూ ఆ. ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఆ. దిన ప్రయాణం అంతా దూరము వరకు ఆ. భూమి మీద 2 మురల ఎత్తున వాటిని పడజేసెను. ఆ. కావున జనులు ఆ. ఆ దినమంతయు ఆ. ఆ రాత్రి అంతయు ఆ. మరుసటి దినమంతయు లేచి ఆ. ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. ఆ. తక్కువ కూర్చుకొనిన వాడు ఆ. 100 తూములను కూర్చుకొనెను. ఆ. తర్వాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరి. ఆ. ఆ మాంసం ఇంకా వారి పళ్ళ సందులో ఉండగానే ఆ. అది నమలక మునిపే ఆ. యెహోవా కోపము ఆ. జనుల మీద రగులుకొనెను. ఆ. యెహోవా తెగులు చేత ఆ. వారిని బహుగా బాధించెను. చూడండి ప్రియదేవర, ఇలాగున వాళ్ళ జీవిత విధానము కొనసాగించబడతా ఉన్నది. కొనసాగించబడతా అంటే దేవుని కోపం వచ్చినప్పుడు కూడా దేవుడు పలుమార్లు కూడా తన కోపాన్ని అణుచుకున్నాడు. చాలా దేవుడు ఎందుకనంటే ఆ మోసే మీద సనుక్కోవడము, తిరుగుబాటు చేయడము, ఇదంతా కూడా దేవుడు పలుమార్లు కూడా వారు ఏం చేసిందంటే అణుచుకొని సహించుకొని మోస కూడా తగ్గించుకొని, ఎందుకనంటే అక్కడ ఆ నూను కుమారుడైన యెహోషువ కూడా రోషం వస్తే, ఎందుకయ్యా ఇట్లా రోషం వచ్చేది నీకు, నా నిమిత్తం నీకు రోషం వచ్చునా, ఎందుకంటే ఈ ప్రజలందరూ ప్రవక్తలు కావాలి, దేవుని ఆత్మ వీరి పైన కుమ్మరించబడాలి, వీరు నడిపించబడాలి అని అంటే, ఎందుకనంటే కావలసిందంతా వచ్చింది. కానీ అదే సమయంలో కూడా దేవుని కోపం కూడా వారి పైకి రగులుకున్నది. దేవుని కోపం కూడా వీరి పైన రగులుకున్నది. ఎందుకనంటే దేవుని కోపం కూడా ఆ ప్రజల పైన రగులుకున్న తర్వాత క్రమంలో కూడా అలాగనే నడుస్తూ వెళుతూ ఉన్నారు. నడుస్తూ ఉంటే కొంతమంది మంచి సమాచారం తెచ్చారు, కొంతమంది చెడు సమాచారం తెచ్చారు. చెడు సమాచారం తెచ్చిన వాళ్ళు అక్కడనే నశించిపోవడం జరిగింది. అలాగనే జరుగుతున్న క్రమంలో కొంతమంది ఏం చేసిందంటే తర్వాత అక్కడికక్కడనే ఏం చేసిందంటే వాళ్ళు తర్వాత దేవుణ్ణి అనుసరించడం మానేండి. ఇదంతా మనం చదువుకుంటూ వెళ్తా అంటే దేవుణ్ణి అనుసరించడం మానేళ్ళు. దేవుణ్ణి అనుసరించడం మానిన తర్వాత ఒక సమూహం ఏం చేసిందంటే మోషేకు ఆరోనుకు వ్యతిరేకంగా తయారైంది. హల్లెలూయా. మోషేకు ఆరోనుకు నాయకత్వానికి వ్యతిరేకంగా తయారైపోయారు. తర్వాత అక్కడ వాళ్ళు అలా చేస్తూ ఉంటే ఏం చేసిందంటే ప్రెజెంట్ ద్వారా అలాగూ చేస్తున్న క్రమంలోనే ఏమైపోయిందంటే అక్కడ ఏం చేసిందంటే పరిస్థితి భూమి నెరవేర్చేసి దాతాను అభిరాము గుంపులను భూమి మింగివేసి దైవ సేవకులకు అక్కడ లేపిన సమూహానికి ఏం చేసిందంటే అక్కడ వ్యతిరేకంగా లేచేసరికి వారి అంతా ఏమైపోయిందంటే అక్కడ వారిని కొంతమందిని భూమి నెరవేర్చేసి భూమి మింగేసేసి, అట్లనే నడుస్తూ ఉన్న క్రమంలో కనుక చూస్తే అక్కడంతా చాలా మంది భయపడిపోయింది. ప్రేజన్వారా భయపడిపోయిన క్రమంలోనే అలాగనే నడిపిస్తూ ఉంటే అలాగనే చాలామంది కూడా అలాగనే విరోధంగా మాట్లాడుతూ తర్వాత ఒక్కొక్క రకంగా కూడా అక్కడ తెగుళ్ళు కూడా బయలుదేరినట్టుగా మనం చూడవచ్చు బైబిల్ గ్రంథం. ఎందుకనంటే దైవ నడిపింపులో, ఎందుకనంటే వాళ్ళు దైవికంగా దైవ సేవకులు వారి కొరకు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన వారికి ఇచ్చిన నడిపింపులో వారు సరిగ్గా లేరు వాస్తవంగా. అందుకే ప్రియదేవరా దేవుడు పలుమార్లు కూడా వారిని ఏం చేసిందంటే మనం ఒక మాట కనుక చూస్తే పలుమార్లు కూడా దేవుడు వారు చేసిన తప్పిదములను గురించి పలుమార్లు కూడా దేవుడు తన కోపమును రేపుకొనక పలుమార్లు కూడా తన కోపాన్ని అణుచుకున్నట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. మనం చాలా చివరి దినాల్లో మనం ఉన్నాం ఈ సంవత్సరానికి. ఎందుకనంటే వారు అంత విరోధంగా ఉంటే కోపానికి అరణ్యంలో రాలిపోయిన సంఖ్యలు వేరే, రాలిపోయేటోళ్ళు రాలిపోయారు.
ఆఖరికి మోసే కూడా అన్నాడు, అయ్యా ఎందుకనంటే వారిని చంపుడ కంటే, మోసే అన్నాడు ఏం మాట, అయ్యా వారిని చంపుడ కంటే ముఖ్యంగా ఏంటిదంటే జీవ గ్రంథంలో నుంచి నా పేరు తీసివేయన్నాడు. అంటే మోసకు ప్రజలకు పైన ప్రేమ లేదంటవా? దేవునికి ప్రేమ లేదంటవా? అంటే అలా కూడా దేవుడు కూడా ఎన్నోసార్లు కూడా వారు ముఖస్థుతి చేసి బొంకినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి మరొక మాట, 78వ కీర్తనలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 78వ కీర్తన 22వ వచనం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. చూడండి ప్రేదేన్ వల్ల మనం చూస్తూ ఉంటే, ఎందుకనంటే వాళ్ళ పరిస్థితి అలా ఉన్నది. దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయిండు, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. వారికి దేవదూతల ఆహారం పెట్టినప్పటికీ కూడా వాళ్ళు అది చేసుకోలేదు. భోజన పదార్థాలను వారికి సమృద్ధిగా ఇచ్చినప్పటికీ కూడా మనం చాలా దేవుని యొక్క మాటలు మనం వినాలి. అయితే ఇలా చూస్తూ ఉంటే దేవుడు కూడా చాలాసార్లు వాళ్ళు ఆయన దగ్గర ముఖస్థుతి చేసినప్పటికీ కూడా మనం ఈ అధ్యాయం కూడా చదివితే, అంత ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఈ అధ్యాయం అంతంలో కూడా చూస్తే దేవుడు కూడా ఏం చేసిందంటే తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు అణుచుకున్నాడు వాత్సల్య సంపూర్ణుడై. చూడండి మనం 38వ వచనం చదువుదామా. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపం అణుచుకొనివాడు. ఎందుకనంటే వాళ్ళు చేసిన చేష్టలు అలాంటి ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన అలా ఉన్నది, వాళ్ళ క్రియలు అలా ఉన్నది. ఎందుకనంటే మోసే చెప్పినట్టుగా మోసే దేవుని యొక్క మాటకు నడిపించిన నడిపింపులో లేరు. వాళ్ళ ఆట అదే. మోసే ప్రార్థన చేయడానికి వెళ్తే వీళ్ళు దూరం చేసుకొని డ్యాన్సులు చేసాడు. ఎందుకంటే వీరికి చాలా ఎంజాయ్మెంట్ కావాలి, ఎందుకనంటే వీళ్ళకి కాలక్షేపం కావాలి, ఎందుకనంటే ఈ లోకపరమైన యాత్రలే వారికి ఆలోచన వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు అన్నాడు, మోసే నువ్వు వెళ్ళయ్యా, నువ్వు నడిపించిన ప్రజలు చాలా చెడిపోయింది అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు కూడా ఎందుకనంటే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక, ఎందుకంటే వారిని దోషము పరిహరించువాడు గనుక తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపాన్ని అణుచుకున్నాడు. దేవుని బిడ్డలారా చాలా గమనించాలి మనం. మోసే మన ఇశ్రాయేలు ప్రజలకు మన చరిత్ర, ఎందుకనంటే వారి విషయంలో పలుమార్లు అణుచుకుని ఎన్నోసార్లు కూడా ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టినప్పటికీ కూడా, మాటి కూడా దేవుణ్ణి శోధించినప్పటికీ కూడా, మాటికి దేవునికి సంతాపం కలిగజేసినప్పటికీ కూడా ఏం చేసిందంటే ఆయన పలుమార్లు అణుచుకున్నాడు. అందుకే ప్రియమైన మనం గమనించాలి. ఎందుకు అనంటే మనము దేవుని పిల్లలు వాళ్ళు మోసే వాస్తవంగా నడిపించిన క్రమంలో వాళ్ళు నడవాలి వాస్తవంగా. చూడండి, ఒక ఉపాధ్యాయుడు చెప్పినట్టుగా స్కూల్ విద్యార్థి కనుక విన్నప్పుడే అతని భవిష్యత్తు మంచిగా ఉంటుంది. దేవుని పిల్లలైన విశ్వాసులు దైవికమైన క్రమంలో దైవ నడిపింపులో ఉన్నప్పుడే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతారు. దేవుని యొక్క వాక్యానికి సంబంధం లేకుండా జీవిస్తే, ఎందుకంటే ప్రియదేవరా ఇక్కడ ఏం చేసిందంటే ఆయన ఆల్రెడీ ఏం చేసిందంటే చాలాసార్లు అంచుకున్నాడు. ఇక్కడ ఏం చేసిందంటే ఒకటే పరిస్థితి ఏర్పాటు చేసింది. ఇక్కడ 49వ వచనం 50వ వచనం చదువుకుందామా. ఆయన ఉపద్రవము కలగచేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను చూడండి, ఇక్కడ కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమ వారి మీదకి విడిచాడు. మనం చాలా గమనించాలి. ఎందుకనంటే ఇక్కడ వాళ్ళు ఎంతో సార్లు కూడా ఎన్నిసార్లు దేవుడు సహించిండు మనం గమనించాలి.
అందుకే ఇక్కడ చేసుకొని ఏం చేసిందంటే తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసాడు, స్టార్ట్ చేసేసాడు. నేను అంటాను, ఎందుకనంటే దేవుడు నీ పైన మన పైన వాత్సల్యం చూపెడతావు. అయితే ఈ వాత్సల్యం చూపెడుతున్నాడని ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు, విచ్చలవిడిగా జీవించడానికి కాదు. ఎందుకనంటే వారికి దేవుడు అవకాశం ఇవ్వడానికి కారణం ఎందుకనంటే ఒకసారి కనుక దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడు అనంటే సరి చేసుకోవడానికి. నేను మిగిలించింది శేషం మిగిలింది ఎందుకు అనంటే నువ్వు సరి చేసుకోవడానికి. ఎందుకనంటే వారు ఎందుకు అనంటే వాళ్ళు మనం కనుక ఈ యూద జనాంగాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడ అంతా చూస్తా అంటే తర్వాత నెబుకద్నెజరును చూడవచ్చు, బెల్షెజరును చూడవచ్చు. వీళ్ళని చూస్తే వీళ్ళు దానియేలు కాలంలో కనుక చూస్తే ఈ దానియేలు గ్రంథంలో కనుక చూస్తే ప్రేమ ద్వారా రాజైన బెల్షెజర్ కూడా ఏం చేసిందంటే తన తండ్రిని గడ్డి వేసిన సంగతి కూడా ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. అయినప్పుడు కూడా ఏమన్నాడంటే ఆయన స్థితి కూడా ఏం చేసిందంటే ఆ బబులోను రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే నా బలం అనుకున్నాడు ఆయన. చూడండి, మన బైబిల్ అద్దుదాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువు 23 వరకు. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించినని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిచిన శరీరం గలవాడాయను. బెల్షెస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. చూడండి ప్రేమ ద్వారా ఈయన కూడా ఏం చేసిందంటే ఇలాంటి హెచ్చించుకున్నాడు. ఎందుకనంటే నా బలము, నా జ్ఞానము, నా డబ్బు, నా సౌందర్యము, నా అందము, నాకు అన్ని ఉన్నాయి, నాకెందుకయ్యా, నేను చేయబట్టే ఈనాడు ఈ ప్రభుత్వం ఇలా ఉన్నది, ఈ ప్రజలు ఇంత క్షేమంగా ఉన్నారు, నా బలాన్ని బట్టి, నా తెలివిని బట్టి, నేను చేసిన అధికారాన్ని బట్టి, నేను లేకపోతే ఏది లేదు. ఎందుకనంటే ఆయన ఏం చేసిందంటే ఆయన మనుషులు తన తండ్రిని ఏం చేసిందంటే ప్రజల ద్వారా ఈనాడు మానవుని యొక్క నైజం ఏంటిదనంటే తన లోపల ఒక అహం ఉన్నది. దేవుణ్ణి చూడాలన్నా వినాలన్నా లోపల ఒక అహము చావాలి. అహము చావకపోతే, గర్వము విడవకపోతే, హెచ్చింపు వీడకపోతే దేవుణ్ణి చూడలేడు, దేవునితో నడవలేడు, దేవుని సన్నిధిలో వర్ధిల్లలేడు. ఎందుకనంటే ఇతను ఏం చేసిందంటే తన తండ్రి అదే చూసినప్పుడు కూడా ఏం చేసిందంటే ఆయన ఆ దేవుని సన్నిధిలో అక్కడ ఉండి ఆయన త్రాగుచుండే ఆయన ఏం చేసిందంటే దేవుని యొక్క వాక్యం వచ్చేసింది, చేతి వేళ్లతో వచ్చేసేసి మెనే టెకెల్స్ ఉపార్సిస్ అనే ఒక పదం వచ్చేసింది. ఎందుకనంటే నువ్వు త్రాసులో వేయగా తక్కువ కనబడుతుంది. తర్వాత పారసిస్ అనగా ఏంటంటే నీ యొద్ద నుండి దైవ రాజ్యము తీసివేయబడతా ఉన్నది, నీ రాజ్యం అయిపోతా ఉన్నది, నీ పరిస్థితి కొలాప్స్ అయిపోతా ఉన్నది అని దానికి అర్థం. అంటే ప్రియదేన్ బారా ఎందుకనంటే అహంకారం వెంబడట అవమానం వస్తుందట. సొలొమోను రాస్తా ఉంటాడు మాట, ఏం మాట్లాడతాడంటే సొలొమోను ఇక్కడ సామెతల గ్రంథంలో ఒక మాట మాట్లాడుతూ అంటాడు. 29వ అధ్యాయము 23వ వచనంలో నాట ఎవరి గర్వము వాడిని తగ్గిస్తా అంటది. 29వ అధ్యాయం 23వ వచనము ఎవరి గర్వము వాడిని తగ్గిస్తా అంటది. అంటే చూడండి
ఈ గర్వం ఎందుకనంటే ఈ గర్వం అనేది కూడా ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే అపవాది నుంచి బయలుదేరుతా ఉంటుంది. గర్వము, కోపము, క్రోధము, అసూయ, ద్వేషము, మత్సరము, ఇష్టానుసారంగా తిరగడము, తిరుగుబాటు స్వభావం కలిగి జీవించడం అంతా అపవాదుల నుంచి బయలుదేరిందే. అందుకే ఇక్కడ మాట్లాడే మాట ఏమంటారంటే ఎవరిని గర్వము వాడిని తగ్గిస్తా అంటది. ఎందుకనంటే ప్రేదేన్ ద్వారా ఆయన ఎందుకనంటే నెబుకద్నెజరుకు పట్టిన స్థితి ఆయన అనుకున్నాడు. ఎందుకనంటే ఆయనకు నాకు ఇది రాదు అని అనుకున్నాడు. తన తండ్రి పశువు వల్లే గడ్డి మేసాడు. పశువు వల్లే గడ్డి మేసి ఏం చేసిందంటే తన గోర్లు కూడా పక్షుల్లాగా వచ్చేసినాయి, ఎంట్రికలు కూడా పక్షి ఎంట్రికల్లాగా తయారైన పరిస్థితిని తన జ్ఞాపకం చేసుకోలే. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా సేమ్ అట్లే ఉంది. అందుకే ఇక్కడ మాట చెప్పినట్టుగా మనం కనుక చూస్తే ఇక్కడ ఎందుకనంటే ఇంకొక మాట మనం చూడవచ్చు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇక్కడ చాలా విషయాలు ప్రస్తావన చేస్తాను. చూడండి 16వ అధ్యాయము 18వ వచనం. పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూడండి ప్రెజెంట్ అక్కడ ఏంటిదంటే తన రాజ్యానికి పడిపోయే ముందు అతనికి కలిగింది ఏంటంటే నాశనానికి ముందట ఏంటిదట గర్వము నడుస్తా ఉంటది. గర్వము నడుస్తా ఉంటది. పడిపోవడానికి ముందట అహంకారమైన మనసు ఉంటాడు. ఎందుకనంటే నేను అనే అహము, నాకు అంత ఉన్నది, నాకు అంత తెలుసు, నాకు తెలియదేంది, నేను చేయబట్టే నీది అంతా జరుగుతూ ఉన్నది, నేనే ఇంతగా కట్టాను, నేను ఇంకెవరు కట్టలేదు, నేను చేసినట్టుగా ఎవరు చేయలేరు, నేను నడిచినట్టుగా ఎవరు చేయలేరు, నేను చేసిన భక్తి ఎవరు చేయలేరు అనేది. ఎందుకనంటే ఆ రాజైన బెల్షెజర్ అనుకున్న పదాన్ని అనుకుంటే, ఎందుకంటే ప్రియదేని బాల నేను దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సింది. ఎందుకనంటే మనం కనుక దిద్దుబాటు సరి చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చేసిన తప్పును బట్టి కానీ, చేసిన పొరపాటును బట్టి కానీ, చేసిన తిరుగుబాటును బట్టి కానీ, దేవునికి అవిధేయత చూపించిన దాన్ని బట్టి కానీ, ఇర్మియా కాలంలో కూడా యూదా ప్రజల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. వాళ్ళు ఏమాత్రం కూడా సరి చేసుకోలేదు అని అంటే ఏమవుతుంది? దేవుడు తన కోపానికి త్రోవను చదును చేశాడు. వారినట జీవానికి బదులుగా మరణానికి అప్పగించినట్టుగా మనం అక్కడ చూడవచ్చు. చివరి రోజుల్లో ఉన్నాం మనం. ఎందుకనంటే నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఈ దినములలో ఈ సంవత్సరంలో అనుభవించిన కష్టము కానీ నష్టము కానీ అనుభవించకుండానట్లుగా మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. మనం సరి చేసుకోవాలి. నేను సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోవాలి. మనము దేవుని మాట వినాలి. మనం దేవుని మాటకు లోబడాలి. అందుకే ఇక్కడ ఈ మాటలన్నీ ఎలా ప్రస్తావన చేసిండు అనంటే, ఎందుకు అనంటే ఇక్కడ ఈ అహంకారం అనేది కూడా ఎలా ప్రస్తావన జరిగి ఎక్కడి నుంచి వచ్చేసింది అని అంటే మనం చూడవచ్చు. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు విని ఉన్నాము. వారు వదలుట వ్యర్థము. చూడండి ప్రియదేన్ బారా, ఇలాంటి కనుక మనం చూస్తూ ఉంటే, ఎందుకనంటే ఎన్నో వాక్య భాగాలు మనం చెప్పవచ్చు. అయితే ఇదంతా నేను అనే అహం ఉన్నప్పుడు, నేను అనే గర్వం ఉన్నప్పుడు దేవుని మాట వినరు, దేవునికి లోబడు. ఎప్పుడైతే అహము చత్తదో, గర్వము చస్తదో, అవిధేయత వదిలించుకుంటామో, హృదయం కడగబడుతుందో, ఎప్పుడైతే పశ్చాత్తాప పడతామో, ఎందుకనంటే అప్పుడే ఏం చేస్తారంటే
వారు జీవితాన్ని సరి చేసుకొని దేవునికి యోగ్యమైన పాత్రలుగా మార్చబడతారు. ఎందుకంటే ఒక పాత్ర యోగ్యతకు, ఇంకొక పాత్ర అయోగ్యతకు. ఎందుకనంటే యోగ్యమైన పాత్రగా మనం మలచబడినప్పుడే, యోగ్యంగా ప్రభు అంగీకారంగా జీవితాన్ని మలుచుకున్నప్పుడే నువ్వు బ్లెస్ అవుతాడు, ఆశీర్వదించబడతాడు. ఎందుకనంటే లోపల ఏదైతే చావాలో అది చావకపోతే, ఎందుకనంటే నువ్వు దేవునికి లోబడలేవు, ప్రార్థనకు లోబడలేవు, వాక్యానికి లోబడలేవు, వాక్యాన్ని అంగీకరించలేవు, వాక్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించలేవు. ఎందుకనంటే నేనేంది, మన ఆలోచన ఏంది, మన ఎందుకనంటే ఇలాంటి పోకిరి కార్యాలు ఉంటాడు. ఎందుకనంటే ఈనాడు కూడా ఎందుకంటే వాళ్ళ జీవితాలు, ఎందుకనంటే నేను చూసినంత వరకు కూడా, ఎందుకనంటే బైబిల్ చరిత్రలో సేవలకు కానీ సంఘానికి కానీ ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు కానీ వాళ్ళు మట్ట కలిసిపోయినట్టుగా మన ఊర్లో ఉన్న చరిత్ర. ఒక ఆయన ఉన్నాడు, ఆయన అనుకున్నంటే తనకున్న పలుకుబడితో వచ్చినప్పుడు ఆయన ఏం చేసిందంటే ఊర్లే నా అంత బిల్డింగ్ కట్టద్దని చెప్పేసి ప్రజలందరినీ దోసుకొని ఏం చేసిందంటే ఇల్లు కట్టేసాడు. ఈరోజు కిరాయికుంటోడు లేడు, వాళ్ళు కుటుంబంలో అంత దరిద్రులే, కుటుంబంలో అంత తాగుబోతులే. ఎంతమంది పిల్లలలో వాళ్ళ పిల్లలందరికీ కూడా 2 మ్యారేజ్లు అయినాయి. ఎవడన్నా జ్ఞానం కలిగి ఉన్నాడా, తెలివి కలిగి ఉన్నాడా, ప్రయోజనం కలిగి ఉన్నాడా, మంచిగా ఉన్నాడా అంటే లేరు. ఎందుకనంటే వాళ్ళ గర్వము ఆ తండ్రి నుంచి బయలుదేరి అహంకారముతో పేదవాళ్ళను నిరుపేదలను దోచుకొని తిన్న అహంకారమే ఇప్పుడు వారి కుటుంబం అంతా పతనాన్ని చేస్తారు. అందుకే ఎందుకంటే ప్రియదేవరా మనం గమనించాలి. ఎందుకనంటే మనము దేవుని పిల్లం కనుక, ఎందుకనంటే ఇక్కడ ఇర్మియా కూడా వాళ్ళ ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే వారు దాని గురించి పశ్చాత్తాప పడేవాళ్ళు లేరు అన్నట్టుగా మనం బైబిల్లో కూడా చూడవచ్చు. చేసిన తప్పుల గురించి, చేసిన పొరపాటును బట్టి, చేసిన ఇంతకాలం అవిధేయతగా జీవించాను, దేవునికి వ్యతిరేకంగా జీవించాను, దేవుని మాటకు లోబడలేను, దేవుని సన్నిధికి లోబడలేదు అని తెలిసిన తప్పుల గురించి పశ్చాత్తాపడలేదట. చూడండి, ఒక మాట చదివినాక మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి కొన్ని ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేస్తున్నానని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాప పడవాడని ఒకడును లేకపోయాను. చూడండి ప్రియదేవరా, మనం ఏం కావాలంటే చేసిన తప్పును బట్టి, చేసిన పొరపాటును బట్టి మనం పశ్చాత్తాపడాలి. ఏ తప్పు చేశాం, ఏ పొరపాటు చేసినాం, ఏ అబద్ధం ఆడినాం, ఎక్కడ దేవునికి దూరం అయిపోయినాం, ఎక్కడ దేవునిలో వెనుకబడిపోయినాం. ఎందుకనంటే గర్వముతోటే కదా మనం తిరుగుబాటు చేసేది. నువ్వైనా నేనైనా ఈ తిరుగుబాటు వలన ఏ కుటుంబం కూడా వర్ధిల్లదు. ఎందుకనంటే దేవుడు కోపం అణుచుకునేంత వరకు కూడా అణుచుకున్నాడు, సహించేంత వరకు కూడా సహించాడు. ఎందుకనంటే గత కాలంలో కనుక చూస్తే ఆ కరోనా కాలంలో కావచ్చు కూడా, ఎందుకనంటే దేవుడు కూడా అవకాశం ఇచ్చేది. ఎందుకనంటే ఇకనైనా దుష్టుడు మరణం నొందుట చేత నాకేమైనా సంతోషమా? చూడమ్మా, ఎజికేల్ గ్రంథం 18వ అధ్యాయం 18:23. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. అంటే నువ్వు దుష్టుడు తన దుష్టత్వముతో మరణించుట, పాపి పాపముతో మరణించుట, దొంగగా మరణించుట దేవునికి ఇష్టం లేదు. పేదవాడు పేదరికంలో కూడా
మునిగి వాడు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. వ్యభిచారిగా చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకు అనంటే దేవుడు ఎందుకనంటే అందరూ కూడా రాళ్ళు పట్టుకొని కొడతాంటే ఆ వ్యభిచారైన స్త్రీని కొడతాంటే ఎందుకనంటే యేసు ప్రభువు అక్కడికి వచ్చేసి ఏం చేసిందంటే మీలో ఎవడు పాపము చేయని వాడు మొదట ఒక రాయి. ఆమె కూడా యేసు ప్రభువును కూడా ఏమన్నాడంటే ఆమెను వ్యభిచారి అల్లే. ఎందుకనంటే అమ్మా నిన్నెవరు శిక్షించలేదా, నేను కూడా శిక్షించాను. ఎందుకనంటే ఈ దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతా అంటే యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు సరి చేసుకుంటే, నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు దేవుని మాటకు లోబడితే, నేను సరి చేసుకుంటానయ్యా నా జీవితము ఆ పాపిని నేనే అని అనుకుంటే ఎందుకనంటే ప్రేతన్ ద్వారా మనం కనుక ఇక్కడ అంటాడు వారు పనికి మాలిన మాటలు ఆడుకొనిచున్నారు అంటే దేవుని మాటలు విని కూడా పనికి మాలిన మాటలేనా? ఎందుకనంటే ఎన్నోసార్లు కూడా దేవుడు చాలాసార్లు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళని దర్శించినప్పుడు కూడా వాళ్ళు ఎందుకనంటే వారు సరి చేసుకోనట్టుగా ఉన్నది ప్రేతన్ ద్వారా. ఎందుకనంటే ఒక విధంగా చూస్తే తిరుగుబాటు, ఒకటి గర్వం, రెండవది అవిధేయత, మూడవది కఠిన హృదయం, ఇంకా చెప్పుకుంటూ పోతా అంటే లోకాశలు, లేక ఇంకొకటి ధనాశలు. ఇవన్నింటిని కూడా ఎందుకనంటే ఆ ప్రజల లోపల హృదయము నిండింది కనుకనే మోషే అనుకున్నాడు నేను మాకెంతనయా అని అనుకున్నాం. కానీ దేవుడు వెంటనే దాతాను అభిరాములకు వెంటనే భూమి నెరవేర్చంగానే అక్కడిక్కడ స్పాట్ చనిపేశారు. ప్రజలందరికీ భయం స్టార్ట్ అయింది. అందుకే మొదటగా మనం కావాల్సింది ఎందుకనంటే లోపల మొదట నేననే అహం చావాలి. ఏం చావాలి? నేననే అహము చచ్చినప్పుడే దేవుని మాట వినగలుగుతావు, దేవుని చూడగలుగుతావు. నేను అనేది నేనంటే ఏంది, నా ద్వారానే జరిగింది అని అనుకుంటే అతను ఏం చేసిందంటే రాజైన బెల్షస్సర్ ఆయన రాజ్యం తీసివేయబడ్డది. ఆయన తండ్రి గడ్డిలాగా మేసిండు. అహంకారం ఏం చేసింది? పశువులాగా గడ్డి మేపించింది. అందుకే మొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే చూడండి బ్రదర్ మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూడండి 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా ఎప్పుడు అంటే ఉజ్జి అనగా అహము నీలో ఉన్న అహము చచ్చిపోయినప్పుడే, నీలో ఉన్న గర్వము చచ్చినప్పుడే, నీలో ఉన్న కోపము చచ్చినప్పుడే నువ్వు దేవుని మాట వింటావు, దేవుని చూడగలుగుతావు. ఎందుకనంటే నువ్వు ఆ దేవుని ఎందుకనంటే ఆ అహము ఎప్పుడైతే నీ లోపల పని చేస్తుందో ఎందుకనంటే ఆ అహము నిన్ను పతనానికే తప్ప దేనికి వేరే దానికి కాదు. ఎందుకనంటే శరీరం ఉన్నంత వరకు కూడా ఏం చేస్తానంటే ఇది అహం ఎందుకనంటే నేనంటే ఏంది అని అంటాడు. అందుకే దీన్ని ఏం చేయాలంటే మనం ఎప్పటికప్పటికి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా మనమే నల్లగొట్టుకోవాలి. పౌలు అంటాడు నేను ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోతానేమో అనుకొని ఏం చేస్తాడంటే తనను తాను నల్లగొట్టుకుంటా ఉంటాడు. అంటే మనము విని కూడా విశ్వాసం పెంచుకోకుండా మనం భ్రష్టులమైపోతున్నామేమో, దేవునికి చోటివ్వకుండా, దేవునికి మన హృదయంలో మనసులో చోటివ్వకుండా మనం పోతున్నామేమో అని చెప్పేసి మనమే నలగొట్టుకోవాలి. ఎలా? వాక్యము ద్వారా, ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా ఎప్పటికి దేవుని సన్నిధిలో గడుపుకుండా ఏం చేయాలంటే దేవా నేనే అనే అహము నీ మాటని వినవకుండా, నీ సన్నిధిలో గడపకుండా దేవా నీ స్తోత్రములు ఒకలాంటి అహము నాలో ఉన్నది, అహాన్ని చంపు ప్రభా. ఎందుకు అనంటే వాళ్ళు కనుక చూస్తే ఇక్కడ వాళ్ళు మరి అన్ని విని కూడా
దేవునికి మనసులో చోటు ఇవ్వలేదు. చూడాను రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 21వ వచనం చదవాలి ఫస్ట్. వారు దేవుని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, తమ వాదముల యందు వ్యర్థులైరట. ఎందుకనంటే వారికి వాదోపవాదాలే కావాలి, ఈ లోకపరమైన ముచ్చట్లే కావాలి, ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ కావాలి. ఆమె బంగారం కొనుక్కుంటే ఈమె బంగారం కావాలి నీకు. ఎందుకనంటే నువ్వు ఏ స్థితి నుంచి అయితే పిలువబడ్డావో నీ స్థితిలో నువ్వు కొనసాగించబడతా అంటే దేవుడు ఏ సమయంలో నీకు ఏదైతే ఇవ్వాలో ఆ సమయంలో ఇస్తా అంటాడు. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపేవాడు. అయితే ఇక్కడ చూడండి, వాళ్ళు 28వ వచనం మనం చూద్దామా? అక్కడనే 1:28. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనెళ్ళకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాడు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ వర్ధిల్లరు. అంటే మనం దేవుని పిల్లము. ఎందుకనంటే భ్రష్టులుగా కాకూడదు. అయ్యా ఎందుకనంటే అయ్యా నేనేనే అయ్యా అహంకారిని, ఆ తిరుగుబోతు నేనేనయ్యా, ఆ మాట వినని వాడిని నేనేనయ్యా, సహవాసంలో ముందుకు నడవని వాడిని నేనేనయ్యా, ప్రార్థన చేయని వాడిని నేనేనయ్యా, వాక్యాన్ని చదవని వాడిని నేనేనయ్యా, ఆ గర్విష్ఠుని నేనేనయ్యా, నీకు చోటు ఇవ్వకుండా ఈ లోకమైన కార్యాల్లో మునిగిన భ్రష్టుడని నేనే ప్రభా అని నువ్వు సరి చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఎందుకనంటే ఎప్పుడైతే ఈ రాజైన ఉజ్జియా చనిపోయిండో, ఎప్పుడైతే యెషయా లోపల ఆ ఉజ్జియా ఎప్పుడైతే చనిపోయిండో ఇతడు ఏం చేయగలిగిండంటే ఆయన ప్రభువును చూడగలిగి, ప్రభు మాట వినగలిగిండు, దేవుణ్ణి ఆరాధన చేయడానికి ముందుకు వచ్చేసాడు. ఆయన అంత ముందుకు అనుకున్నాడు నేను ఒక సేవకుని అని అనుకున్నాడు. నేనంటే ఏంది, నేనంతా ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంతా నాకు తెలుసు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నాకు తెలుసు, మరియమ్మ తెలియదా, మార్త తెలియదా, దావీదు నాకు తెలియదా, తర్వాత పేతురు యోహాను నాకు తెలియదా అని అనుకున్నవాడినా ఎప్పుడైతే అహము చచ్చిన తర్వాతనే ప్రభును చూడగలిగి, మొదట ఎందుకనంటే నేను అహము చావాలి, నేను అనే అహం చావాలి. ఎందుకనంటే రెండో మాట ఎందుకంటే కఠిన హృదయం, కఠినత్వం తొలగించబడాలి. ఎందుకు అంటే అన్ని వింటాంటాం, కఠినపరుచుకుంటాం. ఈ పరుచుకునే ఆత్మ ఎక్కడిది అని అంటే ఈ కఠినాత్మ ఫరోదది. చూడండి బైబిల్ గ్రంథంలో కఠినాత్మ, 1 శామ్యూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరు ఎందుకు కఠినపరచుకొందురు? చూడండి ప్రియజనులారా, ఎందుకనంటే అక్కడ చూడండి కఠినత్వం అనేది. ఎందుకనంటే ఈ కఠినత్వము, ఈ కఠినలపై కూడా దేవుని ఉగ్రత కుమ్మరించబడతాడు. నేను గత వారంలో చెప్పిన ఈ కఠిన హృదయులు కూడా వాళ్ళు గాఢ నిద్ర నొందుతారట. ఎందుకంటే వారికి ఎందుకనంటే కఠిన, ఎందుకంటే ఎక్కడ దేవుని సన్నిధిలో నిద్రపోవడము అది ఆశీర్వాదం కాదు. దేవుని సన్నిధిలో మెలకువగలిగి ఉండాలి, చురుకుగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. విని విడిచిపెట్టకూడదు, విని హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఇది ఎందుకనంటే ఈ పరో ఆత్మ అంటే అపవాది ఆత్మ. ఎందుకనంటే దేవుని మాట వినుకుంటా ఏం చేస్తా అంటే కఠినపరుచుకుంటా అంటది. వింటాము, ఏం చేయలేదు. మొదట అహం చావాలి,
రెండవది ఏం కావాలి? కఠిన హృదయము, బండ హృదయము, మొండి హృదయము, చెడు హృదయము. ఎందుకు అనంటే ఈ హృదయములోనే, ఎందుకనంటే అన్ని స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచే కేంద్రం. అన్ని చూస్తా ఉంటుంది, వింటా ఉంటుంది, కేంద్రానికి సప్లై అవుతా ఉంటుంది. కానీ స్పాట్ ఎక్కడ జరుగుతుంది? హార్ట్ అటాక్ ఎక్కడ వస్తుంది చెప్పాలి? ఎక్కడ వస్తుందమ్మా? ఎక్కడ వస్తుంది? సౌండ్ రావట్లేదు. ఎక్కడ వస్తుంది? ఎందుకనంటే ఇక్కడి చేస్తూ స్పాట్ అయితే. ఎందుకనంటే దీంట్లో మత్సరము, అసూయ, ద్వేష, పగ, ప్రతీకారము ఇలానే ఉంటాంటది. అందుకే ఇర్మియా ప్రవక్త ఏం మాట్లాడతాడైనా ఏమంటాడమ్మా చూడండి. ఎందుకంటే హృదయము అన్నిటికంటే ఏంటిదాడా? పదిహేడవ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎందుకంటే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. నీ హృదయంలో ఏది ఉన్నదో, నీ హృదయంలో పాపం ఉన్నదో, నీ హృదయంలో కోపం ఉన్నదో, నీ హృదయంలో తిండిపోతనం ఉన్నదో, అపవిత్రాత్మైన దయ్యం ఉన్నదో, అపవాది కూడగట్టుకున్నదో దేవుడు తెలుసని. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. ఎందుకనంటే ఇక్కడి నుంచే, ఎందుకనంటే అన్ని స్టార్ట్ అయ్యేది. ఎందుకనంటే కన్ను చూసినా, చెవు విన్నా, నోరు మాట్లాడినా ఇక్కడి నుంచే సప్లై స్టార్ట్ అవుతాడు. అందుకే ప్రియదేవ ద్వారా ఈ కఠిన హృదయం అనేది దేవునికి అయిష్టమైంది. కఠిన హృదయం అనేది దేవునికి అయిష్టమైంది ప్రియదేవ ద్వారా. అందుకే భక్తులు ఇక్కడ కనుక మనం చూస్తా అంటే మన కీర్తన గ్రంథంలో గనుక మనం చూస్తే ప్రియదేవ ద్వారా ఈ కఠిన హృదయాలు దోచుకొనబడి ఉన్నారట, వాళ్ళు నిద్ర నొంది ఉన్నట. చూడండి 76వ కీర్తన 5వ వచనం. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. ఎందుకనంటే వీళ్ళు కఠినంగా నిద్రపోతే అపవాది వీళ్ళ హృదయంలో ఉన్న మంచితనం అంతా, దేవుని వాక్యం అంతా ఏం చేస్తారంటే దోచుకొని వెళ్తూనే ఉంటాడు. ఎందుకనంటే దేవుని పిల్లలు మెలుకోగలిగిన వాళ్ళు, విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపముతో దేవుని పాదాలు పట్టుకునే వాళ్ళు. అందుకే ప్రియదేవ ద్వారా వాళ్ళని గురించి ఎందుకనంటే కఠిన హృదయముల మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది. ఎందుకనంటే ఈ కఠినపరుచుకోవడము అపవాది నుంచి పుట్టిన ఆలోచన. ఎందుకనంటే వాళ్ళు కూడా అన్ని విని కూడా ఏం చేసిందంటే అన్ని విని కూడా హృదయాన్ని కఠినపరుచుకున్నాం. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే విరిగిన మనసు కావాలి. హల్లెలూయా, విరిగిన మనసు కావాలి. దేవునికి ఏం కావాలంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేసేవాడు కాదు. ఎందుకనంటే చాలా మందికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక విరిగి నలిగిన హృదయముతో దేవుని ఆరాధించడం కానీ, ప్రార్థించడం కానీ, విజ్ఞాపన చేయడం కానీ, ప్రార్థన చేయడం కానీ లేకపోవడం కారణం ఏంటంటే వారిని అపవాది వారి హృదయాన్ని కఠినపరిచి వారిని అపవిత్రాత్మలకు కొంతమందిని అప్పగించేసి. ఎందుకనంటే దేవునికి కావలసింది విరిగి నలిగిన హృదయం కావాలి. విరిగిన మనసు నలిగిన హృదయం నాకు కావాలయ్యా యేసయ్యా, నాకు కావాలి. ఏది కావాలంటే విరిగి నలిగిన యేసయ్యనే నీ కొరకు ఆ కలువరి శిలువలో రక్తము ముద్దగా మార్చబడిన విరిగి నలిగి నీ పాపం కొరకు, నీ శాపం కొరకు, నీ మీదకి రావాల్సిన శిక్ష అంతా ఆయనే కలువరి శిలువలో భరించిండు. నీ శ్రమలన్నీ సహించిండు. నువ్వెందుకు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు? దేవుని మాటకు చోటు ఇవ్వకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా, దేవుని మాట ప్రకారంగా జీవించకుండా
అందుకే ఎందుకనంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. చూడండి మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేసేవాడు కాదు. నిర్లక్ష్యం చేయడు దేవుడు. అందుకే చాలా మంది ఏదో గర్వముతో దేవా చేస్తావా లేదా, ప్రార్థన ఏంటిది, ఇస్తావా లేదా, ఏదయ్యా, ఎందుకంటే విరిగి నలిగిన హృదయము బతిలాడుతూ ఉంటుంది, ప్రాధేయపడుతూ ఉంటుంది, పశ్చాత్తాపడుతూ ఉంటుంది, అయ్యా ప్రసవ వేదన పడుతూ ఉంటుంది. అయ్యా నా ప్రభువా నన్ను కనికరించయ్యా, ఎన్నో దినాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా ప్రభా, గర్భఫలం లేదయ్యా, అయ్యా ఉద్యోగం లేదయ్యా, అయ్యా నైనా కుటుంబంలో అప్పులు ఉన్నాయ్యా, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా, పిల్ల పరిస్థితి మంచిగా లేదయ్యా అని. ఎందుకనంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన పని. ఎందుకనంటే ఈ నువ్వు విరగకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. ఎందుకనంటే విరగాలి. ఎందుకనంటే విరిగి నలిగిన హృదయముతోటి, పశ్చాత్తాపముతోటి. ఎందుకంటే మన ప్రార్థనలో విరిగిన మనసు, నలిగిన హృదయము, ఆ పాపాత్మురైన స్త్రీ వచ్చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి, ఎందుకనంటే కన్నీళ్లతో, ఎందుకనంటే ఆమె కన్నీళ్లు కార్చి, ఎందుకనంటే తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచింది. విరిగి నలిగిన హృదయం. అందుకే విరిగి నలిగిన హృదయాన్ని ఏ పరిస్థితిలో కూడా దేవుడు అలక్ష్యము చేసేవాడు కాదు. అందుకే మొదట మనకు కావాల్సింది ఏంటంటే విరిగి నలిగిన హృదయం. అందుకే యెషయా ప్రవక్త అంటాడు యెషయా గ్రంథంలో 62వ అధ్యాయం అనుకుంటా, ఎందుకనంటే ఎవడు ధీరుడైన సన్నిధిలో విరిగి నలిగిన హృదయం గలవాడో నేను దృష్టి ఉంచుతానంటాడు. 66వ అధ్యాయం 2వ వచనం. 66 ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను దృష్టి ఉంచి ఉంచుతా. ఎందుకనంటే విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన పని. చాలా మందికి ఎందుకంటే విరగరు. అందుకే యేసు ప్రభు అంటాడు, ఓ అయ్యో, ఎందుకనంటే నేను పిల్లలకు ఊది తిని మీరు నాట్యం ఆడదైతిరి, మీరు పశ్చాత్తాపడదైతిరి. ఎందుకనంటే మీ మధ్యలో చేసిన అద్భుతములు ఎన్నో కదా. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 16 నుంచి కొన్ని మాటలు చదువుదాం. చదవాలమ్మా. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సందు వీధులలో కూర్చొని ఉండి మీకు పిల్లల గ్రోవుని ఊదితిమి గాని మీరు నాట్యం ఆడరైతిరి. చూడండి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతిరి. తమ చెలికాటతో చెప్పి పిలుపులు ఆడుకొనుటకు పిల్లకాయలను పోలి ఉన్నారు. చూడండి, ఎందుకనంటే ఇక్కడ అంటాడు యేసు ప్రభు చెప్పే మాట 20వ వచనంలో, పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణమును మారు మనసు పొందడం పోట బట్టి వారిని అంటే గద్దించండు. అయ్యో కొయోజీరా, అయ్యో బెతైజా, మీ మధ్యంలో చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణంలో చేసిన ఎడల వారు ఎప్పుడో మారు మనసు పొంది అట గోనె పట్ట కట్టుకుంటారు. ఎందుకనంటే బాప్తిజం తీసుకున్నాం, ఇంకా పశ్చాత్తాపం రాలేదు. ఎందుకంటే కొంతమంది వాళ్ళు మునిగితే వీళ్ళ కొరకు, బట్టల కొరకు, రొట్టెల కొరకు, ఇది మునిగే కథగా. వీళ్ళంతా ఎక్కడికి రాజ్యానికి తయారైతాను? నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే ఎందుకనంటే పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడలేడు. ఎందుకనంటే పరిశుద్ధత, ఎందుకనంటే ఈ కఠిన హృదయం కూడా క్షమాగుణము కలిగి ఉండదు, తగ్గింపు కలిగి ఉండదు, ఓర్చుకొని ఉండదు, సహించుకోనదు, ఎందుకంటే నేర్చుకోదు, వినదు. ఎందుకనంటే ప్రియదేవారా విరిగిన మనసు కావాలి. ఎన్నో మాట అది, రెండో మాట విరిగిన మాట. తర్వాత మూడో మాట శుద్ధ హృదయము. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో హృదయం? శుద్ధ హృదయం. ఎందుకనంటే హృదయం శుద్ధి కలిగిన వారు. ఎందుకంటే హృదయం ఎందుకనంటే అన్ని కడుక్కుంటా ఉంటారు, అంత కడుగుతూ అంటారు.
ఎన్ని కడుగుతాంటారు కానీ హృదయం మాత్రం కడుక్కోరు. ఎందుకంటే శుద్ధీకరించుకోవడం ఇష్టం లేదు. బయట పాత్రలన్నీ కడుగుతాంటారు, ఇల్లు కడుగుతాంటారు, అంతా కడుగుతాంటారు, కానీ హృదయాన్ని కడుక్కోరు. ప్రేదేని పిల్లారా, హృదయము ఎందుకనంటే ఈ హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. యేసుప్రభు చెప్పిండు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. చదవాలి మత్తయి సువార్త 5వ అధ్యాయం. చూడండి, ఎందుకనంటే ఈ హృదయము అనేది ఎందుకంటే శుద్ధి లేకపోతే అపరిశుద్ధంగా ఉంటాంటది. అపవిత్రంగా ఉన్నప్పుడు అపవిత్రాత్మలు ఎన్నో వస్తాంటాయి. కొంతమందిని అడిగాండి చెప్తా ఉంటారు వాళ్ళు. ఎందుకనంటే ఈ అపవిత్రమైన పెదవులతోటి ఈ అపవిత్రంగా జీవిస్తూ ఉంటే ఈ అపవిత్రాత్మలు రాకపోతే పవిత్రాత్మ ఎందుకు వస్తుంది? అది అంత అపవిత్రమైన తలంపులే, అపవిత్రమైన ఆలోచనలే, అపవిత్రమైన పిడకల్లే ఇవన్నీ వచ్చేసి మనిషిని ఏం చేస్తానంటే అపవిత్రపరుస్తాంటాయి. ఎందుకనంటే పడరాంది కొంత పాలల్లో గింత పడ్డ పాలన్నీ పాడైపోతాయి. అయితే వినరాని విషయం ఏదైనా నీ లోపల పడ్డా, నీ పాపముతో కూడిన మాట ఏది పడినా నీ పవిత్రమైన జీవితం కూడా పాడైపోతాడు. హల్లెలూయా. ఎంత అన్ని గడుక్కుంటారు కానీ హృదయాన్ని గడుక్కో. ఎందుకంటే హృదయం అనేది చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఈ హృదయాన్ని ఏం చేశానంటే ఎప్పటికప్పటికి నువ్వు కడుక్కోవాలి. ఎందుకంటే రోజు స్నానం చేస్తూ ఉంటావు, బ్రష్ చేస్తూ ఉంటావు. దేవుని రక్తము ద్వారా ఏం చేయాలంటే నువ్వు ఎప్పటికి కూడా ఆయన కడుక్కోవాలంటే మనం ఎప్పటికి కూడా అన్యోన్య సావాసం కలవాలని. చూడండి, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. పత్రిక యోహాను రాసిన పత్రిక స్పీడ్. చూడండి, మనమే మోసపుచ్చుకుందామా? మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూడండి, ఇక్కడ మనం 6వ వచనం, ఆయనతో కూడా సావాసం గలవారు మనం చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచున్నాము, సత్యము జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సావాసం గలవారమైందు. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయు. చప్పట్లు కొట్టు. సావాసం ఉండాలి ఎప్పటికప్పటికి. ఎందుకనంటే నీ హృదయాన్ని ఇష్టపడాలి దేవుడు. ఎందుకనంటే నీ హృదయం పరిశుద్ధంగా లేనప్పుడు నీ హృదయవాంఛలు ఎట్లా తీర్చబడతా అంటే, నీ కోరిక ఎలా సిద్ధించబడతా అంటది, నీ ఆలోచన యావత్ ఎలా నెరవేర్చబడతా అంటది. పరిశుద్ధంగా ఎందుకనంటే పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకనంటే సావాసం ఎప్పటికి ఉండాలి. ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి, వాక్యముతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, దైవజనులతో ఉండాలి, ఎప్పటికీ సావాసం ఉండాలి. ఎందుకనంటే దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరిపివేస్తాడు. అందుకే ఎందుకు అనంటే ప్రజల ద్వారా ఇది అంత మాత్రమే కాదు. ఎందుకనంటే ఇది దేవుని ఎందుకనంటే మనం పరిశుద్ధపరచకపోతే పవిత్రత అనేది రాదు. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండు. పేతురు అంటాడు, సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండండి. సీరియల్ చూసుడేనే, సినిమాలు చూసుడేనే, అన్ని విస్తారమైన దేవునికి వ్యతిరేకమైన చేసుకుంటా ఇక నీ ప్రార్థన చేస్తే నాకు జవాబు రావట్లేదు,
నా కుటుంబం మారట్లేదు, నా పిల్లలు మారతలేడు, నా భర్త మారతలేడు అంటే కంచి మారతాడు. సావాసం అంతా లోకస్తులతోడేనే. ఒక పూట ప్రభు సన్నిధిలో గడపడానికి ఇష్టపడవైతే. అందుకే మరొక మాట చెప్పాలంటే నేను ముందుకు వెళ్దాం ప్రజల. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. స్పీడ్ ఉండాలి, చాలా స్పీడ్ చేయాలి. ఎలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. మొదలు ఎందుకనంటే సావాసము, రెండవది ఏంటిదంటే ప్రార్థన, వాక్యం వల్లనే పరిశుద్ధపరచబడతా అంటది హృదయం. దేవుని వాక్యం వలను ప్రార్థన వలను పవిత్రపరచబడతా అంటది. ఈ వాక్యమే నువ్వు చదవడం కష్టము, వాక్యం వినడమే కష్టము, తర్వాత ఎందుకంటే ప్రార్థన చేయడమే కష్టము. నీకు పవిత్రత ఎక్కడి చేస్తుందమ్మా? ఎందుకనంటే అహము చావాలి, కఠిన హృదయం విరగొట్టబడాలి, పరిశుద్ధమైన హృదయం కావాలి. అందుకే ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం, నేను దయచేసి చెప్తున్న సంఘస్థులకు, నువ్వు డైలీ వాక్యం చదువు, డైలీ కంటిన్యూషన్గా చదువు. నీ జీవితము ఎందుకనంటే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. కీర్తనకాడు అంటాడు ఇక్కడ 50వ కీర్తనలో ఒక మంచి మాట అంటాడు. 51వ కీర్తనలో ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. పదో వచనం. శుద్ధ హృదయం కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. చూడండి, ఎందుకనంటే హృదయము కడగబడినప్పుడే అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా వస్తుంది, పాతది గతిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఇది కడగబడకపోతే పంది ఎప్పుడైనా కడుక్కుంటుందా? కడిగినా కానీ ఎక్కడికి పోతుంది చెప్తలేరమ్మా. పందుల్లాగా ఉండకూడదు. ఎందుకనంటే మనము అంతరంగంలో స్థిరమైన, ఎందుకంటే దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతన. ఎప్పుడంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటా అంటే ఎప్పటికీ దేవుని మనసు వస్తా అంటే, దేవుని ఆలోచన వస్తా అంటే.